బ్రిటన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. గాంధీ భవన్లో టీ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ పీఏసీ సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి ఏసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఏసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పీసీసీ మాజీ అధ్యక్షులు, రాష్ట్రానికి చెందిన ఏసీసీ ఆఫీస్ బేరర్లు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారు. ఇక గాంధీ భవన్లో టీ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ పీఏసీ సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇక సమావేశానికి ఏసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఏసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్లో అందుబాటులో ఉన్నారు. హరీష్, చెప్పండి, ఎన్ని గంటలకి ఒక సమావేశం కానున్నారు? సో దీని ప్రధాన అజెండా ఏంటి అసలు? రైట్, థ్యాంక్ యూ వరుణ్. కాసేపటి క్రితమే గాంధీ భవన్ కి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. గాంధీ భవన్కి వచ్చారు. మరి కాసేపట్లో ఇక కాంగ్రెస్ పార్టీ నిర్ణయాత్మకమైన కమిటీ పిఏసీ సమావేశం జరగబోతోంది. మరి కాసేపట్లో పిఏసీ సమావేశం ప్రారంభం కాబోతా ఉన్నది. ఇక పిఏసీ సమావేశం తర్వాత అలాగే ఏదైతే ఎక్స్టెండెడ్ కమిటీ సమావేశం జరుగుతూ ఉన్నది. ఇక ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా నూతనంగా అంటే కార్యవర్గానికి సంబంధించి కూడా మొన్న పిఏసీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన తర్వాత రెండోసారి సమావేశం జరుగుతుంది. సమావేశానికి ఖర్గే రావడంతో ఈ పిఏసీ సమావేశం కీలకంగా మారిందని చెప్పొచ్చు. ప్రధానంగా పార్టీకి సంబంధించి కూడా సంస్థాగత నిర్మాణం కావచ్చు, పార్టీకి సంబంధించి కూడా మరింత బలోపేతం చేయడంతో పాటుగా ఇక పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడుస్తున్న నేపథ్యంలో అనేక కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ పథకాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు సంబంధించి కూడా 6 గ్యారంటీలను నెరవేరుస్తూ వస్తుంది. ఇక దానికి అనుగుణంగా మరికొన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంతో పాటుగా ఇక ఉద్యోగాలకి సంబంధించి కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటన కావచ్చు, 58,000 ఉద్యోగాల ఏదైతే భర్తీ కావచ్చు, మెగా డిఎస్సీ వేయడం జరిగింది. ఇక దాంతో పాటుగా ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనకు సంబంధించి కూడా ఈ రెండు దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఈ బీసీ కులగణన 42% సంబంధించి కూడా బీసీలకు రాజకీయ, ఉద్యోగ, ఉపాధి రిజర్వేషన్లకు సంబంధించి కూడా మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి ఈ అంశాలన్నిటిపైన కూడా పిఏసీ సమావేశంలో కీలకంగా
చర్చించనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దాంతో పాటుగా రానున్న 3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మరోవైపు ఒక జూబ్లీ హిల్స్ కి సంబంధించి కూడా ఉప ఎన్నిక రాబోతా ఉన్నది. ఈ అంశాలన్నిటికీ సంబంధించి రానున్న ఎన్నికలకు సంబంధించి కూడా కార్యకర్తలను సన్నిద్ధం చేయడంతో పాటుగా 18 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు. రైట్ హరీష్, అయితే మీరు చెప్పినట్లుగా ఈ యొక్క పిసిసి చీఫ్ వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది కాబట్టి మల్లికార్జున ఖర్గే అదేవిధంగా కేసీ వేణుగోపాల్ వీళ్ళిద్దరు కూడా ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. సో వీళ్ళిద్దరూ రావటం వల్ల ఈ యొక్క మీటింగ్ జరుగుతుంది. సో అంటే ఈ యొక్క పూర్తి మీటింగ్ ఇప్పుడు రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పుడు పార్టీకి సంబంధించి కూడా ఏదైతే సంస్థాగత నిర్మాణంతో పాటు బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కార్యాచరణ, అలాగే పార్టీకి సంబంధించి కూడా నేతల మధ్య విభేదాలు కావచ్చు, సఖ్యత కావచ్చు. కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా గాంధీ భవన్ కి పిసిసి చీఫ్ అలాగే క్రమశిక్షణ కమిటీకి సంబంధించి కూడా ఫిర్యాదులు అందడం జరిగింది. ఓ నేతల మధ్య కూడా వర్గపోరు నడుస్తా ఉన్నది. ఈ అంశాలన్నిటిపైన కూడా ఈ రోజు పిఎస్సి సమావేశంలో చర్చించనున్నారు. దానికి సంబంధించి కూడా నిన్న ఏదైతే మంత్రివర్గంకి సంబంధించి కావచ్చు, పిసిసి కార్యవర్గ కూర్పుకు సంబంధించి కావచ్చు, నామినేటెడ్ పదవులు, డిసిసి అధ్యక్షులకు సంబంధించి కూడా భర్తీ కావచ్చు, వీటన్నిటిపైన కూడా చర్చ జరుగుతా ఉన్నది. నిన్న ఏదైతే మంత్రివర్గంలో ఆశించి భంగపడ్డ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నిన్న ఖర్గే ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే నిన్న హోటల్ తాజ్ కృష్ణాలు భేటీ అయ్యారు. వాళ్ళకి సంబంధించి కూడా మంత్రివర్గంలో చోటు ఎందుకు కల్పించలేకపోయామని అన్ని అంశాలకు వాళ్ళకి వివరించడం జరిగింది. వచ్చే మరి కొన్ని రోజుల్లో పార్టీలో ఏదైతే మరికొన్ని ఏదైతే అధిక ప్రాధాన్యత ఇస్తూ కూడా వాళ్ళకు పదవులు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ఇప్పుడు నామినేటెడ్ పదవులు, ఇక మరోవైపు డిసిసి అధ్యక్షుల నియామకం కావచ్చు, ఈ అంశాలన్నిటిపైన అంటే కార్పొరేషన్ సంబంధించిన పదవులు కావచ్చు, నామినేటెడ్ పదవులు కావచ్చు, డిసిసి అధ్యక్షుల పదవులు కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఈ రోజు చర్చకొచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది, కొలిక్కి వచ్చే అవకాశం. ఎందుకంటే కార్పొరేషన్ సంబంధించి కూడా పదే ఆ లిస్టుకు సంబంధించి కూడా ఢిల్లీకి చేరడం జరిగింది. ఒక విడతలో కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి కూడా ప్రకటించడం జరిగింది. పిసిసి కార్యవర్గ కూర్పుకు సంబంధించి కూడా మొన్న జనరల్ సెక్రటరీలను అలాగే వైస్ ప్రెసిడెంట్ను ప్రకటించారు. మరి వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించి కావచ్చు, అధికార ప్రతినిధులు కావచ్చు, ఇక డిసిసి అధ్యక్షులు కావచ్చు, ఇవి పెండింగ్ లో ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి కూడా ఈ రోజు చర్చకు వస్తాయి. ఖర్గేకి సంబంధించి కూడా ఏదైతే పిసిసి నేతలు ఎవరైతే పిఎస్సి సభ్యులు ఉన్నారో, పిఎస్సిలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటుగా మంత్రులు కూడా ఉంటారు కాబట్టి అంశాలన్నిటిపైన ఖర్గే చర్చించి వాళ్ళకు సూచనలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతో పాటుగా ముఖ్యంగా పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల ఎజెండాగా పోక స్థానిక సంస్థలు. రైట్ హరీష్, అయితే ఈ యొక్క మీటింగ్ తో పార్టీలో ఉన్న లొసుకులు, పార్టీలో ఉన్న అసమానతలు, అదేవిధంగా పార్టీలో ఉన్న కొన్ని వ్యవహారాలన్నింటిలో కూడా ఈ రోజుతో ఫుల్ స్టాప్ పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి ఏమన్నా? ఎన్నికలు రాబోతా ఉన్నాయి కాబట్టి పార్టీలో సఖ్యత అనేది మెయిన్ ఇంపార్టెన్స్ కాబట్టి ఇప్పుడు వాళ్ళందరినీ సమన్వయం పరచడం, అలాగే ఎక్కడైతే ఏ నియోజకవర్గంలో విభేదాలు ఉన్నాయో అక్కడ సరిచేయాలని కూడా సూచనలు చేయడంతో పాటుగా అక్కడ నేతలతో ఖర్గే మాట్లాడే ప్రయత్నం చేస్తారు. పిఎస్సి సమావేశం సంబంధించి కూడా ఇట్లాంటివి అంటే స్థానిక సంస్థల ముందు వీటన్నిటికి సంబంధించి కూడా సమస్యలను పరిష్కరించే దిశగా కూడా క్రమశిక్షణ కమిటీకి సూచనలు చేయడంతో పాటుగా పార్టీని కార్యకర్తలకు సంబంధించి కూడా సాయంత్రం సభ ఉండబోతా ఉన్నది. కాబట్టి ముఖ్య ఉద్దేశం ఏదైతే ఖర్గే కార్యకర్తలు గ్రామ లెవెల్లో బూత్ స్థాయి అధ్యక్షుల నుంచి రాష్ట్ర స్థాయి నేతల ఏదైతే సభలో పాల్గొంటున్నారో దాదాపుగా 40,000 మంది సభలో పాల్గొంటున్నారు కాబట్టి ఇక్కడ రాజకీయ వ్యవహారాల కమిటీకి సంబంధించి ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటుందో అవి కీలకంగా మారబోతా ఉన్నాయి. అంటే ఇక్కడ పార్టీకి సంబంధించి కూడా నిర్ణయాత్మకమైన కమిటీ సమావేశం, పిఎస్సి కమిటీ సమావేశం కాబట్టి ఇక్కడ తీసుకున్న నిర్ణయాలే ఫైనల్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా పార్టీకి సంబంధించి కూడా కార్యాచరణ, పార్టీకి సంబంధించి కూడా ప్రచార కార్యక్రమాలు, పార్టీకి సంబంధించి కూడా నేతల మధ్య సఖ్యత, పార్టీకి సంబంధించి కూడా పదవుల భర్తీ, డిసిసిల నియామకం, దాంతో పాటుగా వచ్చే 5 ఏళ్లకు సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఏ ఎజెండాతో ముందుకెళ్తే గెలుపు దిశగా అడుగులు వేస్తాం. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 18 నెలలలో ప్రచారాలను మరింత ఉధృతం చేయాలి, ప్రచారాలకు సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో ప్రజల వరకు తీసుకెళ్లాలి, డోర్ టు డోర్ మనం చేసిన పథకాలన్నిటిని కూడా ప్రజలకు ఇంటింటికి చేరవేయాలని కూడా ఈ సమావేశంలో పలు కీలకమైన సూచనలు ఖర్గే చేయబోతున్నాడు. మరోవైపు కేసీ వేణుగోపాల్ కూడా ఏసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా రాబోతున్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఆయనకు సంబంధించి కూడా పలు సూచనలు చేయబోతా ఉన్నారు. ఇక పిఎస్సి తర్వాత ఎక్స్టెండెడ్ కమిటీ ఇక ఏదైతే విస్తృత స్థాయి కమిటీ సమావేశం ఉంటుంది, ఈ సమావేశంలో పూర్తిగా సలహాలు సూచనలతో పాటుగా భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఏ విధంగా కార్యాచరణ చేయాలి, బహిరంగ సభలకు సంబంధించి కావచ్చు, ప్రచార కార్యక్రమాలు కావచ్చు, పార్టీకి సంబంధించి
ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న దుష్ప్రచారం అలాగే తప్పుడు ప్రచారాలకు సంబంధించి ఏ విధంగా ఎదుర్కోవాలి, పార్టీకి సంబంధించి కూడా గట్టి స్టాండ్ ని పార్టీ ఏర్పరచుకోవాలి. గ్రౌండ్ లెవెల్లో అంటే బూత్ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు పార్టీ బలోపేతం కావాలి. ఏ నియోజకవర్గంలో బలహీనంగా ఉన్నదో అక్కడ అనుసరించాల్సిన కార్యాచరణ వీటన్నిటిపైన కూడా ఈ 2 సమావేశంలో కీలకంగా చర్చించి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు. సాయంత్రం 4 గంటలకు కార్యకర్తలను గ్రామ బూత్ స్థాయి లెవెల్ అధ్యక్షుల మొదలు రాష్ట్ర స్థాయి నేతల కార్యకర్తలను ఉద్దేశిస్తూ కూడా ఖర్గే ప్రసంగం చేయబోతా ఉన్నారు వారు. హరీష్ for the clear updates.